Hi guys, welcome to LTX UPSC classes. I'm your Manish Patiwada and I wish you everyone a very warm, happy Raksha Bandhan. మీ అందరికీ తెలుసు మనం డైలీ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైరన్మెంట్ కరెంట్ అఫైర్స్ చేస్తున్నాం. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్ పార్ట్గా మనం ఏం తెలుసుకోబోతున్నాం, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ రికవరీ ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ రికవరీ ప్రోగ్రామ్ ఎందుకు న్యూస్లో ఉందో తెలుసుకుందాం. ఇదంతా తెలుసుకునే ముందు మీ అందరికీ తెలుసు, దిస్ ఇనిషియేటివ్ ఈజ్ నాట్ ఫ్రీ. You have to pay through your likes, shares and subscribes. సో డైలీ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ బేసిక్స్ మనం ఏం చేస్తాం, ప్రతిరోజు ఫస్ట్ బేసిక్స్ తెలుసుకొని నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో ఏముందో చూస్తాం. సో ఫస్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఫస్ట్ మనం దేని గురించి తెలుసుకోవాలి, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే ఇది మన ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో క్రిటికల్లీ ఎండేంజర్డ్ బర్డ్. ఏ బర్డ్? క్రిటికల్లీ ఎండేంజర్డ్ బర్డ్. ఇది ఒక గ్రాస్ ల్యాండ్ స్పీషీస్. ఇదేంటి? ఒక గ్రాస్ ల్యాండ్ స్పీషీస్. రీసెంట్గా మనం ఫస్ట్ ఎవర్ గ్రాస్ ల్యాండ్ బర్డ్ సెన్సస్ చదివాం మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా. సో అందులో మనం ఏం తెలుసుకున్నాం, అందులో మనం గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గురించి కూడా మెన్షన్ చేసాం. ఇంకా ఇది సెమీ ఎరిడ్ అండ్ ఎరిడ్ ఏరియాస్లో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? సెమీ ఎరిడ్ అండ్ ఎరిడ్ ఏరియాస్లో ఉంటుంది. సో ఇండియా లోపల సెమీ ఎరిడ్ అండ్ ఎరిడ్ ఏరియాస్ ఎక్కడ ఉన్నాయి? గుజరాత్ అండ్ రాజస్థాన్లో ఉన్నాయి. సో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది ఏంటి? ఐయుసిఎన్ దృష్టిలో క్రిటికల్లీ ఎండేంజర్డ్ బర్డ్. ఇట్ ఈస్ అ గ్రాస్ ల్యాండ్ స్పీషీస్ యాజ్ వెల్ యాజ్ ఇట్ లివ్స్ ఇన్ సెమీ ఎరిడ్ అండ్ ఎరిడ్ ఏరియాస్. నెక్స్ట్ దీని గురించి మనం తెలుసుకుంటే, దిస్ బర్డ్ హ్యాస్ హ్యూజ్ వెయిట్. ఏంటి? ఈ బర్డ్ అనేది చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది, చూడడానికి చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఇది ఎగురుతుందా లేదని అనిపిస్తుంది కానీ బట్ ఇట్ ఫ్లైస్ అనమాట. చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది. రిజంబుల్స్ ఆస్ట్రిచ్ని రిజంబుల్ చేస్తుంది కానీ ఇది ఆస్ట్రిచ్ కాదు. చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది, అయినా ఎగురుతుంది. ప్రపంచంలో ఉన్న బర్డ్స్ లోపల బాగా వెయిట్ ఎక్కువ ఉండి ఎగిరే బర్డ్స్ లోపల దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బర్డ్ అనమాట. ఇది దీని యొక్క స్పెషాలిటీ. ఏ రీజియన్స్లో ఉంటుందని చెప్పాను? సెమీ ఎరిడ్ అండ్ ఎరిడ్ రీజియన్స్ లోపల ఉంటుంది. సో ఇంకా దీని గురించి మనం తెలుసుకోవాలనుకుంటే, సో దీనికి 3 సబ్ స్పీషీస్ ఉంటాయి అన్నమాట. మెయిన్ స్పీషీస్ ఏంటి? వీటిలన్నిట్లో ఏమంటాం మనం? బస్టర్డ్ స్పీషీస్ ఉంటాయి. ఏంటంటాం వీటిని? బస్టర్డ్ స్పీషీస్ అంటాం. ఇండియా లోపల 3 kinds ఆఫ్ బస్టర్డ్ స్పీషీస్ ఉన్నాయి. ఒకటి ఏంటి బాగా మనకు తెలిసింది? గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. సెకండ్ బెంగాల్ ఫ్లోరికాన్ అండ్ లాస్ట్ వన్ లెస్సర్ ఫ్లోరికాన్. ఏంటి? బెంగాల్ ఫ్లోరికాన్, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అండ్ లెస్సర్ ఫ్లోరికాన్. ఈ 3 కూడా బస్టర్డ్ స్పీసీసే. 3 యొక్క ఐయుసిఎన్ స్టేటస్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. సో దీని ఇంకా యూపీఎస్సీలో ఎలాంటి క్వశ్చన్ అడగొచ్చు, ఇది హెర్బివోరసా? ఎందుకంటే రీసెంట్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇది హెర్బివోరసా, ఆమ్నివోరసా లేదా కార్నివోరసా? సో క్వశ్చన్ అనేది ఏ పర్స్పెక్టివ్లోనే రావచ్చు. సో ఇది హెర్బివోర్స్ అంటే ఓన్లీ వెజ్ తింటుందా, లేదా ఆమ్నివర్స్ అంటే బోత్ ప్లాంట్స్ అండ్ ఇన్సెక్ట్స్ని తింటుందా, ఓన్లీ కార్నివర్స్ అంటే ఓన్లీ ఇన్సెక్ట్స్ని తింటుందా అని చూస్తే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఈజ్ ఏ ఆమ్నివోర్. సో యూపీఎస్సీ లోపల అప్పుడప్పుడు స్పీషీస్ గురించి ఇచ్చినప్పుడు దాని యొక్క బర్డ్స్ ఎలాంటివి వచ్చినప్పుడు అవి ఏం తింటాయని కూడా మనల్ని ట్రిక్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో 2023 లోపల యూపీఎస్సీ క్వశ్చన్ లోపల ఒకటి వచ్చింది కదా. సో దేని గురించి ఇచ్చారు? ఒక స్క్విరల్ గురించి ఇచ్చేసి అది ఓమ్నివోరా, కార్నివోరా, హెర్బివోరా అని అడిగారు. సో అలాంటప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏవైతే స్పీషీస్ న్యూస్లో ఉన్నాయో దాని యొక్క ఫుడ్ హ్యాబిట్స్ కూడా మనం తెలుసుకోవాలి. సో మెయిన్గా చూసుకుంటే రాజస్థాన్ అండ్ గుజరాత్ ఈ ఏరియాస్ లోపల మీకు అందరికీ తెలుసు రెన్యూబుల్ ఎనర్జీ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. దేని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది? రెన్యూబుల్ ఎనర్జీ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. రెన్యూబుల్ ఎనర్జీ లోపల అక్కడ మెయిన్గా ఫోకస్ చేసేది సోలార్ ఎనర్జీ. ఏ ఎనర్జీ? సోలార్ ఎనర్జీ. ఈ సోలార్ ఎనర్జీ మీద ఫోకస్ చేయడం వల్ల ఏవైతే పవర్ లైన్స్ హైట్గా ఉంటాయో ఈ బర్డ్స్ అనేవి బాగా ఎక్కువ హైట్ ఎగరలేవు. నార్మల్ బర్డ్స్ లాగా చాలా హైట్ ఎక్కువ ఎగరలేవు. హైట్ అనేది తక్కువ ఎగురుతాయి. సో దీనివల్ల ఈ పవర్ లైన్స్ వెళ్ళి గుద్దుకొని చనిపోతున్నాయి.
సో దీనివల్ల ఇది ఎప్పుడు న్యూస్లో ఉంటుంది అనమాట. రాజస్థాన్ లోపల ఒకవైపు ఏంటి, మనకు డెవలప్మెంట్ కావాలి, రెన్యూబుల్ ఎనర్జీ వైపు షిఫ్ట్ అవ్వాలి. సో అందుకు రాజస్థాన్ లోపల, గుజరాత్ లోపల లార్జ్ సోలార్ పార్క్స్ పెడుతున్నాం. ఏం పెడుతున్నాం? లార్జ్ సోలార్ పార్క్స్ పెడుతున్నాం. ఒకవైపు లార్జ్ సోలార్ పార్క్స్ డెవలప్మెంట్ కావాలి, రెన్యూబుల్ ఎనర్జీ కావాలి. ఇంకోవైపు చూస్తుంటే ఏమవుతుంది, ఈ పవర్ లైన్స్ వాళ్ళు గుద్దుకొని చనిపోతున్నాయి. సో ఇక్కడ బయోడైవర్సిటీని కాపాడాలి. ఇంకోవైపు ఏంటి, బయోడైవర్సిటీ థ్రెట్ అవుతుంది. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ యొక్క క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్టేటస్ ఇదే దీన్ని చూపిస్తుంది. సో దీనివల్ల ఈ రెండింటిని మేనేజ్ చేయడానికి ఏంటి, సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఒక కమిటీని పెట్టి రివ్యూ చేయమంది. పవర్ లైన్స్ అనేవి అండర్ గ్రౌండ్ వేయొచ్చా లేదా. సో మెయిన్గా ఈ పవర్ లైన్స్ని గుద్దుకొని చనిపోతున్నాయి కదా, ఈ పవర్ లైన్స్ కనుక అండర్ లైన్ వేసాం అనుకోండి, అండర్ గ్రౌండ్ వేస్తే బర్డ్స్ అనేవి హ్యాపీగా పెరగొచ్చు, హ్యాపీగా మూవ్ అవ్వచ్చు, దాని పాపులేషన్ అనేది పెరిగినట్టు అవుతుంది. సుప్రీంకోర్టు దాని గురించి మాట్లాడుతుంది. సెకండ్ థింగ్ ఏంటి, ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ అనేవి పార్ట్ ఆఫ్ స్పీసీస్ రికవరీ ప్రోగ్రామ్. మీకు చెప్పాను నేను, ఇండియన్ గవర్నమెంట్ అనేది 22 స్పీషీస్ని రికవరీ చేద్దాం అనుకుంటుంది అన్నాను. అందులో మొన్న మాట్లాడిన కరెంట్ అఫైర్స్లో రైనోసరస్, ఇండియన్ 1 హార్న్ రైనో కూడా స్పీషీస్ రికవరీ ప్రోగ్రాంలో ఉందని మాట్లాడాను. సో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కూడా స్పీసీస్ రికవరీ ప్రోగ్రామ్ ఉంది. ఇంకా మన ప్రీమియర్ లా వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972లో ఇది షెడ్యూల్ 1 స్టేటస్ని కేటగరైజ్ చేస్తుంది. ఏ స్టేటస్ని? షెడ్యూల్ 1 కేటగరైజ్ చేస్తుంది. సెకండ్ థింగ్, ఇండియా లోపల ఏం జరిగింది, ఇండియా లోపల COP14 ఆఫ్ కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీషీస్ ఏం జరిగింది, ఇండియా లోపల COP14 ఆఫ్ కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీషీస్ 1979. దీన్నే మనం ఇంకొక పేరుతో ఏమని పిలుస్తాం, బాన్ కన్వెన్షన్ అని పిలుస్తాం. కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీసీస్కి ఇంకొక పేరేంటి, బాన్ కన్వెన్షన్. ఆ కన్వెన్షన్ లోపల ఇండియా యొక్క ఫ్లాగ్షిప్ స్పీషీస్ దేని మీద ఎక్కువ ఫోకస్ చేసామంటే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ మీద ఇండియన్ గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ పెట్టింది. దేని మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది? గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఎందుకు? దీని కన్జర్వేషన్ అనేది ఓన్లీ ఇండియా లోపల కాపాడితేనే సరిపోదు, పక్కన అడ్జాయినింగ్ కంట్రీస్ లోపల, పాకిస్తాన్ అలాంటి కంట్రీస్ లోపల కూడా కాపాడాలి. కాబట్టి COP14 ఆఫ్ కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీసీస్ ఏదైతే జరిగిందో అందులోపల కూడా మనం ఎక్కువగా ఎంఫసిస్ ఇచ్చాం గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. దిస్ షోస్ ఇంపార్టెన్స్ ఆఫ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఎందుకంటే ఏం మాట్లాడుకున్నాం మనం, ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది ఏ స్పీషీస్? గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఈజ్ ఏ గ్రాస్ ల్యాండ్ స్పీషీస్. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఈజ్ ఏ గ్రాస్ ల్యాండ్ స్పీషీస్. ఒకవేళ ఈ స్పీషీస్ కనుక థ్రెటన్ అయింది అనుకోండి, గ్రాస్ ల్యాండ్ ఎకో సిస్టమ్ కూడా డ్విండిల్ అవుద్ది. ఏమవుద్ది? గ్రాస్ ల్యాండ్ ఎకో సిస్టమ్ కూడా డ్విండిల్ అవుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇండియన్ గవర్నమెంట్ అనేది ప్రొయాక్టివ్గా ఉంది. మెయిన్ దాని పాపులేషన్ని కాపాడడానికి. సో విత్ దిస్ వీ విల్ మూవ్ ఆన్ టు ద కరెంట్ అఫైర్స్. సో చూడండి ఏమన్నాడు, వై ఈజ్ ఇన్ న్యూస్, Campa has approved 56 crore funding for the next phase 2024 to 29 of conservation of Great Indian Bustard and Lesser Floricon. Bustard species ఎన్ని ఉన్నాయన్నాను? 3 varieties ఉన్నాయి. Great Indian Bustard, Bengal Floricon and Lesser Floricon అండర్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లెడ్ ప్లాన్. సో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనేది గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ని, లెసర్ ఫ్లోరికాన్స్ని కాపాడడానికి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ రికవరీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. అందులో 2004 to 29 ఫేజ్కి ఇండియన్ గవర్నమెంట్ ఎంత ఇచ్చింది? 56 crores ఇచ్చింది. దిస్ షోస్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్స్ టువర్డ్స్ రికవరింగ్ బస్టర్డ్ స్పీషీస్. ఇక్కడ ఒక టర్మ్ వాడారు, ఏంటన్నారు? క్యాంపా ఫండ్ అన్నారు. ఏ ఫండ్ అన్నారు? క్యాంపా ఫండ్ అన్నారు. క్యాంపా ఫండ్ అదేంటో తెలుసుకుందాం. ఏంటి క్యాంపా ఫండ్? క్యాంపా ఫండ్ అంటే ఏంటి? కాంపన్సేటరీ అఫారెస్టేషన్ అండ్ మేనేజ్మెంట్ ఫండ్. క్యాంపా ఫండ్ అంటే ఏంటి? కాంపన్సేటరీ అఫారెస్టేషన్ అండ్ మేనేజ్మెంట్ ఫండ్. దీన్ని ఏ యాక్ట్ కింద క్రియేట్ చేసాం? 1980 ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఆఫ్ 1980 ద్వారా ఈ క్యాంపా ఫండ్ని క్రియేట్ చేసాం. సో ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఏం చెప్తుంది? ఏదైనా ఒక ఫారెస్ట్ ఏరియా ఉందనుకోండి, దాన్ని మనం ప్రైవేట్ యూజ్కి మారిస్తే, చేంజ్ చేస్తే ఎవరైతే ఈ కంపెనీ ఉన్నారో, ఎక్స్ కంపెనీ, రిలయన్స్ కంపెనీ ల్యాండ్ తీసుకుంటే సేమ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ ఇంకెక్కడైనా తీసుకొని ఏం చేయాలి? అఫారెస్టేషన్ చేయాలి. సేమ్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ తీసుకొని ఎక్కడైనా తీసుకొని అఫారెస్టేషన్ చేయాలి. ఒకవేళ వాళ్ళు చేయకపోతే ఏం చేయాలి? ఈ క్యాంపా ఫండ్కి మనీ ఇవ్వాలి.
మనీ ఇవ్వాలి. సో దట్ గవర్నమెంట్ ఆర్ సమ్ ఎన్జిఓ విల్ డూ దట్ వర్క్. సో క్యాంపా ఫండ్ అనేది టాప్ ఫండ్ అనమాట. ఇందులోపలికే ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం క్రియేట్ అయింది. సో ఈ క్యాంపా ఫండ్లో అనేవి టూ పార్ట్స్ ఉంటాయి. ఒకటి సెంట్రల్ క్యాంపా, ఇంకా సెకండ్ పార్ట్ స్టేట్ క్యాంపా. సో స్టేట్ క్యాంపాకి 90% ఆఫ్ ది ఫండ్స్ అనేవి వెళ్తాయి. సెంట్రల్ క్యాంపాకి ఎంత వెళ్తాయి? 10% ఆఫ్ ది ఫండ్స్ వెళ్తాయి అనమాట. ఈ ఫండ్స్ని యూజ్ చేసి అఫారెస్టేషన్ యాక్టివిటీస్, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అలాంటి యాక్టివిటీస్ అన్ని ఇండియన్ గవర్నమెంట్ తీసుకుంటూ ఉంటుంది. సో ఈ సెంట్రల్ క్యాంపా నుంచి ఇప్పుడు ఏం చేసింది సెంట్రల్ గవర్నమెంట్ అనేది 56 crores అనేది బస్టర్డ్ రికవరీ ప్రోగ్రామ్కి ఇచ్చింది. సో క్యాంపా ఫండ్ అనేది ఏంటని కూడా యూపీఎస్సీ అడగొచ్చు. అట్ ద సేమ్ టైం ఏమంటున్నాడు, సుప్రీం కోర్ట్ అపాయింటెడ్ committee has submitted recommendations on power corridors in Great Indian busted habitats to mitigate power line mortality. మెయిన్గా బస్టర్డ్స్ అనేవి దేని వల్ల చనిపోతున్నాయి అన్నాను, ఈ పవర్ లైన్స్ని గుద్దుకోవడం వల్ల చనిపోతున్నాయి అన్నాను. బై అలౌవింగ్ రెన్యూబుల్ ఎనర్జీ ఎక్స్పాన్షన్ రాజస్థాన్ అండ్ గుజరాత్. ఒకవైపు ఏంటి రెన్యూబుల్ ఎనర్జీ అనేది ఎక్స్పాండ్ అవ్వాలి, ఇంకొక వైపు ఏంటి బస్టర్డ్స్ చనిపోకూడదు. సో దాని గురించి ఈ కమిటీ ఏం రికమెండ్ చేసిందో చూద్దాం. సో దానికన్నా ముందు వాట్ ఈజ్ ఆల్ అబౌట్. ఫస్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ అంటే ఏంటి? ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, దాని సైంటిఫిక్ నేమ్ ఏంటి? ఎరడోటిస్ నిగ్రిసెప్స్. ఏంటి దాని యొక్క సైంటిఫిక్ నేమ్? ఎరడోటిస్ నిగ్రిసెప్స్. అప్పుడప్పుడు స్టేట్ పీసెస్ లాంటి క్వశ్చన్స్ ఎలా కూడా అడగొచ్చు. మ్యాచింగ్ లో 4-5 స్పీసీస్ ఇచ్చి అడగొచ్చు వాటి గురించి. సో దీన్ని ఏమంటాం మనం? ఎరడోటిస్ నిగ్రిసెప్స్. ఇట్ ఈస్ ఏ క్రిటికల్లీ ఎండేంజర్డ్ బర్డ్. మనం చదివాం. విత్ ఫ్యూవర్ దెన్ 125 ఇండివిజువల్స్ రిమైనింగ్. ఎంతమంది ఉన్నారు? 140 మెంబర్సే ఉన్నారు. సో దీనివల్ల యూపీఎస్సీ దీని మీద ఫోకస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు? దీని పాపులేషన్ అనేది వెరీ లెస్ ఉన్నది. సో దాని గురించి అడిగే ఛాన్సెస్ అనేది యూపీఎస్సీ ఎక్కువగా ఫోకస్ చేయొచ్చు. లార్జ్లీ కన్ఫైన్డ్ టు మనం ఏం చదివాం? సెమీ ఎరిడ్ గ్రాస్ ల్యాండ్స్ ఇన్ రాజస్థాన్ అండ్ గుజరాత్. మనం చదివాం గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఈజ్ అ గ్రాస్ ల్యాండ్ స్పీసీస్ అన్నాం. అది సెమీ ఎరిడ్ అండ్ ఎరిడ్ ఏరియాస్ లో ఉంటుంది. ఏ స్టేట్స్ లో ఉంటుంది? రాజస్థాన్, గుజరాత్. అండ్ ఇట్ ఈస్ ఎ క్రిటికల్లీ ఎండేంజర్డ్ బర్డ్. కాజెస్ ఏంటి? హ్యాబిటాట్ లాస్, ప్రిడేషన్ ఆఫ్ ఎక్స్, వాటి గుడ్లను ఎవరో తినేయడం లేకపోతే దోచుకోవడం, పెస్టిసైడ్ ఇంపాక్ట్స్ అండ్ ఫ్రీక్వెంట్ ఫ్యాటల్ కొలిషన్స్ విత్ ఓవర్ హెడ్ పవర్ లైన్స్. మెయిన్గా ఏంటి? ఈ రెన్యూబుల్ ఎనర్జీ పవర్ లైన్స్ గుద్దుకుంటున్నాయి. ఎస్టిమేటెడ్ at 18 deaths per year. ఉన్నవే 140, అందులో 18 deaths per year జరుగుతుంది. ఇన్ ద రీజన్ ఏ రేట్ సఫిషియంట్ టు డ్రైవ్ ఎక్స్టెన్షన్ విత్ ఇన్ 2 decades. ఒకవేళ ఇదే కనుక జరిగితే 20 years లోపల, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? 2045 కల్లా బస్టర్డ్స్ కూడా ఇండియా లోపల ఉండవు. రెగ్యులేటరీ రెస్పాన్స్. సుప్రీం కోర్ట్ అపాయింటెడ్ ఏ ప్యానల్. ఇప్పుడు మాట్లాడిన కమిటీ ఏమి రికమెండేషన్స్ ఏమి ఇచ్చిందని? బ్యాలెన్స్ కన్జర్వేషన్ విత్ రెన్యూబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నీడ్స్ బై అసెసింగ్ పవర్ లైన్ మిటిగేషన్ అండ్ హ్యాబిటాట్ స్ట్రాటజీస్. ఒకవైపు వాటి హ్యాబిటాట్స్ ప్రొటెక్ట్ చేస్తూ రెన్యూబుల్ ఎనర్జీని మనం డ్రైవ్ చేయాలి. చూడండి ద న్యూస్, ద బస్టర్డ్ రికవరీ ప్రోగ్రామ్. సో రికవరీ ప్రోగ్రామ్ ఫండింగ్ ఏంటి? క్యాంపా ఫండ్ అంటే ఏంటో చేసాం, క్యాంపా ఫండ్ అంటే ఏంటో చూసాం. క్యాంపా ఫండ్ అలొకేటెడ్ 56 crore ఫర్ రికవరీ ప్లాన్ బై వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఈ 56 crore ఇవన్నీ మీరు బట్టి పట్టొద్దు. జస్ట్ క్యాంపా ఫండ్ అంటే ఏంటనేది ఎగ్జామ్కి ఇంపార్టెంట్. స్పానింగ్ 2024 to 29, ఫోకసింగ్ ఆన్ హ్యాబిటాట్ మేనేజ్మెంట్, క్యాప్టివ్ బ్రీడింగ్, రీవైల్డింగ్, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్, ఫీల్డ్ మానిటరింగ్ ఇన్ రాజస్థాన్ అండ్ అదర్ స్టేట్స్. సో ఇక్కడ డిఫరెంట్ బర్డ్స్ గురించి మాట్లాడాడు. ఫస్ట్ ఏంటి? హ్యాబిటాట్ మేనేజ్మెంట్. ఏదైతే గ్రాస్ ల్యాండ్స్ గుజరాత్ అండ్ రాజస్థాన్ లో ఉంటున్నాయో ఆ హ్యాబిటాట్ ని ఫస్ట్ ఏం చేయాలి? మేనేజ్మెంట్ చేయాలి. సెకండ్ టర్మ్ వాడు ఏం మాట్లాడాడు? క్యాప్టివ్ బ్రీడింగ్ అనే టర్మ్ మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? క్యాప్టివ్ బ్రీడింగ్ అనే టర్మ్ మాట్లాడాడు. సో క్యాప్టివ్ బ్రీడింగ్ అంటే ఏంటో మనం చూడాలి. సో మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద 2 కన్జర్వేషన్స్ ఉంటాయి. ఏం కన్జర్వేషన్స్? ఇన్సిటు కన్జర్వేషన్ అండ్ ఎక్సిటు కన్జర్వేషన్. ఎక్సిటు కన్జర్వేషన్ అంటే ప్రొటెక్టింగ్ అన్ యానిమల్స్ అవుట్ సైడ్ ఇట్స్ ఎకోసిస్టమ్. ఏంటి? ప్రొటెక్టింగ్ అన్ యానిమల్ అవుట్ సైడ్ ఇట్స్ ఎకోసిస్టమ్. అది ఏమంటాం మనం? ఎక్సిటు కన్జర్వేషన్. దాంట్లో పాటుగానే ఒక ప్రాసెస్ని ఏమంటాం మనం? క్యాప్టివ్ బ్రీడింగ్. క్యాప్టివ్ బ్రీడింగ్ అంటే ఒక ప్లేస్ లోపల వాటిని దానికి ఐడియల్ కండిషన్స్ అన్ని ప్రొవైడ్ చేసి దాన్ని డెవలప్ చేస్తాం అనమాట. దాన్ని ఏమంటాం? క్యాప్టివ్ బ్రీడింగ్ అంటాం. పద్మజానాయుడు జూలాజికల్ పార్క్. ఏంటి? పద్మజానాయుడు జూలాజికల్ పార్క్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? వెస్ట్ బెంగాల్లో. అక్కడ రెడ్ పాండాకి క్యాప్టివ్ బ్రీడింగ్ చేస్తున్నాం. దాంతోపాటు స్నో లెపర్డ్కి క్యాప్టివ్ బ్రీడింగ్ చేస్తున్నాం. సో అలాగే ఈ బస్టర్డ్ రికవరీ ప్రోగ్రామ్ లోపల ఏమన్నారు మనం?
క్యాప్టివ్ బ్రీడింగ్ చేద్దాం అనుకుంటున్నారు. ఏం చేద్దాం అనుకుంటున్నారు? క్యాప్టివ్ బ్రీడింగ్, రీవైల్డింగ్ అంటే మళ్ళీ వైల్డ్ లైఫ్ లోపలికి ఇంట్రడ్యూస్ చేయడం. ఇంకేమంటున్నారు ఇక్కడ? ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటే నార్మల్ గా వాటి రిప్రొడక్షన్ కాకుండా మనమే ఇంట్రొడక్షన్ తీసుకొని వాటి లోపల ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేస్తాం. అండ్ ఫీల్డ్ మానిటరింగ్ ఇన్ రాజస్థాన్ అండ్ అదర్ రేంజ్ స్టేట్స్. ఏ స్టేట్స్ లో ఉందో అక్కడ ఫీల్డ్ మానిటరింగ్ చేయాలి. దాని గురించి ఈ మనీ అంతా. సో క్యాప్టివ్ బ్రీడింగ్ అండ్ ఫౌండర్ పాపులేషన్. అసలు క్యాప్టివ్ బ్రీడింగ్ అంటే ఏంటో చెప్పండి. ఇట్స్ ఎక్సిటివ్ మెథడ్ అండర్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అండర్ ఏ ట్రైపార్టైట్ అగ్రిమెంట్ ద రామ్ దేవరా సిబిసి కన్జర్వేషన్ అంటారు. సిబిసి అంటే ఏంటి? క్యాప్టివ్ బ్రీడింగ్ సెంటర్. రామ్ దేవరా క్యాప్టివ్ బ్రీడింగ్ సెంటర్ బిగాన్ ఆపరేషన్స్ ఇన్ జైసల్మేర్, రాజస్థాన్. A founder population of 40 Great Indian bustards now exist, incubated and trained for wild harvested eggs. Foundational strategy aims to build minimum viable captive పాపులేషన్ అంతా 20 అడల్ట్స్, అందులో మెయిన్ గా 15 గ్రేటర్ దెన్ 15 ఫీమేల్స్ ఉండేటట్టు చూస్తున్నారు అనమాట. సో అప్పుడప్పుడు అడగొచ్చు, రామ్ దేవరా సిబిసి ఫౌండేషన్ ఇస్ రిలేటెడ్ టు వాట్ అనొచ్చు. రామ్ దేవరా క్యాప్టివ్ బ్రీడింగ్ సెంటర్ లో దేన్ని మనం ఎక్కువగా హార్వెస్ట్ చేస్తున్నాం అంటే బస్టర్డ్ ని హార్వెస్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఫ్యూచర్ ఇంటర్వెన్షన్స్ ఏంటంటే టార్గెట్స్ ఇంక్లూడ్ రిలీజ్ ఆఫ్ క్యాప్టివ్ బ్రెడ్ బర్డ్స్ వయా సాఫ్ట్ రిలీజ్ ఎన్క్లోజర్స్, అంటే కొన్ని కన్ఫైన్డ్ కండిషన్స్ లో పెట్టి బర్డ్స్ ని రిలీజ్ చేయడం. ఎక్స్పెన్షన్ ఆఫ్ క్యాప్టివ్ బ్రీడింగ్ సెంటర్స్ ఇంక్లూడింగ్ లెసర్ ఫ్లోరికాన్. మీకు చెప్పాను బస్టర్డ్ స్పీసీస్ లోపల 3 బర్డ్స్ ఉంటాయి. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, లెసర్ ఫ్లోరికాన్ అండ్ బెంగాల్ ఫ్లోరికాన్. సో లెసర్ ఫ్లోరికాన్, బెంగాల్ ఫ్లోరికాన్ కూడా ఏంటి మనం చెప్పాం మనం, అవి కూడా క్రిటికల్లీ ఎండేంజర్డ్ బర్డ్స్. సో ఈ క్యాప్టివ్ బ్రీడింగ్ సెంటర్స్ లోపల వాటిని కూడా ఇంక్లూడ్ చేయాలి. అండ్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ల్యాబ్స్ బై 2026 టు ఎన్హాన్స్ జెనెటిక్ డైవర్సిటీ అండ్ ఫెర్టిలిటీ రేట్స్. Field surveys of population across Gujarat, Maharashtra, Karnataka and Andhra Pradesh and reports in Madhya Pradesh are planned for 2025, 24, 26. Andhra Pradesh లోపల ఒక రీజన్ ఉంటుంది రోళ్లపాడు. ఆంధ్రప్రదేశ్ లోపల ఏ రీజన్ ఉంటుంది? రోళ్లపాడు. ఇది అప్పుడప్పుడు మన స్టేట్ పీసీఎస్ లో అడగొచ్చు. రోళ్లపాడు అక్కడ మనకి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ దొరుకుద్ది. ఏం దొరుకుద్ది? రోళ్లపాడు. సో ఇలాంటి రీజన్స్ లోపల కూడా మనం గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ని హార్వెస్ట్ చేయడం తెలుసుకోవాలి. నేను ఏం చెప్పాను, రెన్యూబుల్ ఎనర్జీకి పవర్ లైన్స్ వల్ల వీటికి థ్రెట్ ఉంది. రెన్యూబుల్ ఎనర్జీ పవర్ లైన్స్ వల్ల వీటికి థ్రెట్ ఉంది. మిటిగేటింగ్ పవర్ లైన్స్ థ్రెట్స్. ఎక్స్పర్ట్ ప్యానల్ సజెస్ట్ డెసిగ్నేటెడ్ పవర్ కారిడార్స్ ఇన్ రాజస్థాన్. మెయిన్ గా ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ లేన్ ఏరియా లోపల పెట్టుకోవాలి. 5 కిలోమీటర్ వైడ్ అండ్ గుజరాత్ 2 కారిడార్ టు స్టీర్ ట్రాన్స్మిషన్ లైన్స్ అవే ఫ్రమ్ బస్టర్డ్ జోన్స్. బస్టర్డ్ జోన్స్ కి హవేగా మనం ఏం పెట్టుకోవాలి? ట్రాన్స్మిషన్ లైన్స్ పెట్టుకోవాలి. అర్జెంట్ అండర్ గ్రౌండింగ్ ఏవైతే లైన్స్ ఉన్నాయో, ఎందుకంటే ఎక్కువ హైట్ పెరగలేవు కాబట్టి వాటిని అండర్ గ్రౌండ్ లోపల పవర్ లైన్స్ ని పెట్టాలి. ఇన్సులేషన్ అండ్ రీరౌటింగ్ నియర్ మార్టాలిటీ హాస్పిటల్స్ రికమెండెడ్ హ్యాబిటాట్ రీజోనింగ్ టు ఎక్స్పాండ్ ప్రయారిటీ. మెయిన్గా ఏంటి, ఈ ఏవైతే పవర్ లైన్స్ ఉన్నాయో వాటిని ఏం చేయాలి? మనం దూరంగా పెట్టాలి లేదా అండర్ గ్రౌండ్ చేయాలన్నమాట. సో అనాలిసిస్ ఏంటని చూసుకుంటే, అనాలిసిస్ ఎందుకంటే మన మెయిన్స్ పర్స్పెక్టివ్ లో అనాలిసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కన్జర్వేషన్ వర్సెస్ రెన్యూబుల్ ఎనర్జీ. ఫస్ట్ మనం ఏం మాట్లాడుకున్నాం, ఒకవైపు వీటిని కన్జర్వ్ చేయాలి, ఇంకొక వైపు మన రెన్యూబుల్ ఎనర్జీ. మనం 2030కి 500 GW టార్గెట్ పెట్టుకున్నాం. దాన్ని అచీవ్ చేయాలంటే రాజస్థాన్, గుజరాత్ అనేవి లీడింగ్ స్టేట్స్ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ. ఇంకొక వైపు గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కాపాడాలి, బయోడైవర్సిటీ. ఈ రెండింటికి మధ్య క్లాష్ రాకుండా చూసుకోవాలి. The corridors plus selective undergrounding model reconciles India's 450 GW renewable energy goals with survival needs of Great Indian bustards. 450 GW కాదు, 500 GW. అంతా 500 GW ఏదైతే మన 2030కి టార్గెట్ ఉందో దాంట్లో లోపలికి మనం ఇంటిగ్రేట్ చేసుకోవాలి. అవాయిడ్స్ బ్లాంకెట్ బ్యాన్స్ వెల్ రెడ్యూసింగ్ ఎకలాజికల్ రిస్క్ అంటున్నాం. గ్రాస్ ల్యాండ్ హ్యాబిటెట్. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది గ్రాస్ ల్యాండ్ హ్యాబిటెట్ లోనే పెరుగుతుంది. Strengthening species recovery. The captive breeding centers and upcoming egg transfer, soft release and artificial insemination corridor aims to raise wild populations sustainably across range states with genetic diversity safeguards a shift from reactive conservation to proactive recovery. ముందేంటి ఓన్లీ వాటిని కన్జర్వేషన్ చేద్దాం అనుకుని, ఇప్పుడు ఏంటి వాటిని పాపులేషన్ పెంచి బయటికి కూడా ఇంట్రడ్యూస్ చేసి రికవరీ చేద్దాం అనుకుంటున్నాం. ఇట్స్ ఏ ప్రోయాక్టివ్ ఐడియా. నెక్స్ట్ ఏంటి, హ్యాబిటాట్ సెక్యూరిటీ అండ్ కన్జర్వేషన్ అండ్ కమ్యూనిటీ రోల్. డిస్పైట్ ఎఫర్ట్స్ అక్రాస్ అవుట్ సైడ్ ప్రొటెక్టెడ్ జోన్స్ ఎస్పెషల్లీ ఫార్మ్లాండ్ ఫీల్డ్స్ రిమైన్స్ అన్సేఫ్ ఫర్ రీవైల్డింగ్. కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఫర్ హ్యాబిటాట్ రిస్టోరేషన్, ప్రిడేటర్ కంట్రోల్ అండ్ లైఫ్ స్టాక్ మానిటరింగ్. మీరు అందరూ చదివే ఉంటారు హర్గీలా ఆర్మీ. ఏంటి హర్గీలా ఆర్మీ? హర్గీలా ఆర్మీ, హర్గీలా ఆర్మీ మెయిన్గా ఏంటి, పూర్ణిమా దేవి బర్మాన్. గ్రేటర్ అడ్జసెంట్ స్టాక్స్ ఏంటి, గ్రేటర్ అడ్జసెంట్
స్టాక్స్ని కాపాడడానికి అస్సాం లోపల స్టార్ట్ చేశారు. అక్కడ మెయిన్ ఏంటి, కమ్యూనిటీ అవేర్నెస్ తీసుకొచ్చారు. అలాగే గ్రేట్ ఇండియన్ బస్ స్టాండ్ కాపాడడానికి కూడా కమ్యూనిటీ అవేర్నెస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఛాలెంజెస్ అంటే, లిమిటేషన్స్ అంటే ఏంటి, డిలే ఇన్ ఫండ్ డిస్బర్స్మెంట్, డబ్బులు అనేవి ఈజీగా ఇవ్వట్లేదు. ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఏంటేంటి అని చూస్తే, Supreme Court's hearing on expert committee recommendations may shape future infrastructure alignment and species protection law. ఏదైతే ఎక్స్పర్ట్ కమిటీ ఇస్తుందో ఆ గైడ్ లైన్స్ అనేవి గుజరాత్ గవర్నమెంట్, గుజరాత్ గవర్నమెంట్, రాజస్థాన్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళందరూ వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. అప్పుడే ఏమవుతుంది, గ్రేట్ ఇండియన్ బస్ స్టేట్స్ని మనం కాపాడొచ్చు. ఇఫ్ యాక్సెప్టెడ్ కారిడార్ ఇంప్లిమెంటేషన్ ప్లస్ కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ అప్గ్రేడ్స్, ఏఏ ల్యాబ్స్ ఏదైతే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుందో దాన్ని కూడా యూజ్ చేసుకోవాలి ఎందులోపల, ఈ గ్రేట్ ఇండియన్ బస్ స్టేట్ కన్జర్వేషన్ లోపల. అండ్ స్టేట్ కోఆర్డినేషన్ కెన్ రీస్టార్ట్ గ్రేట్ ఇండియన్ బస్ స్టేట్ రీవైల్డింగ్ ఫ్రమ్ 2027 విత్ సాఫ్ట్ రిలీజ్ ప్రోటోకాల్స్. సో మనం ఇప్పుడు ఈ అన్ని మెజర్స్ చేస్తే 2027కి గ్రేట్ ఇండియన్ బస్ స్టేట్స్ని మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయొచ్చు ఫీల్డ్స్ లోపలికి. ద మోడల్ ఆఫర్స్ పొటెన్షియల్ replication to other species in conflict-prone landscapes and forms template for ఫ్లాగ్షిప్ గ్రాస్లాండ్ కన్జర్వేషన్. మెయిన్గా గ్రేట్ ఇండియన్ బర్డ్స్ అనేవి ఏంటి, గ్రాస్లాండ్ కన్జర్వేషన్. ఇందాక ఏం మాట్లాడినాను, గ్రేట్ ఇండియన్ బస్ స్టాండ్ని కాపాడితే మనం దేన్ని కాపాడినట్టు, ఆ కంప్లీట్ ఎకో సిస్టమ్ని కాపాడినట్టు. ఎందుకంటే ఎకో సిస్టమ్ ఈజ్ నాట్ ఏ సింగిల్ ఎంటిటీ, ఇట్ ఈస్ అ కాంప్లెక్స్ ఎంటిటీ, అన్నిటి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. సో మనం గ్రేట్ ఇండియన్ బస్ స్టాండ్ కాపాడితే నాట్ ఓన్లీ ప్రొటెక్టింగ్ దెమ్ బట్ గ్రాస్లాండ్ మొత్తం కన్జర్వేషన్, గ్రాస్లాండ్ ఎకో సిస్టమ్నే మనం కన్జర్వేషన్ చేస్తున్నాం. ఒకవేళ ఇది సక్సెస్ అయితే ఇండియా లోపల చాలా క్రిటికల్లీ ఎండేంజర్డ్ బర్డ్ స్పీషీస్ ఉన్నాయి, మెయిన్గా వల్చర్స్. అలాంటి వాటి లోపల కూడా మనం ఏం చేయొచ్చు, ఈ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేయొచ్చు. సో దీనివల్ల ఇది ఏం యాక్ట్ చేస్తుంది, మోడల్ లా కింద యాక్ట్ చేస్తుంది. సో ఐ హోప్ యూ ఆల్ హ్యావ్ లెర్న్డ్ అబౌట్ గ్రేట్ ఇండియన్ బస్ స్టాండ్. సో మనం ప్రతిరోజు ఈ ఇనిషియేటివ్ చేసుకుంటున్నాం. దీనికన్నా ఇంకా డెప్త్గా యూపీఎస్సీ ఎన్వైర్న్మెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసెస్ అనేవి మనం క్లాసెస్లో డీల్ చేస్తాం. సో యూపీఎస్సీ కోర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంది, దాన్నే మనం ఏమంటాం, యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్. సో మన దగ్గర ఇక్కడ జిఎస్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఇవ్వబడుతుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది డైలీ, సీసెట్ క్లాసెస్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం, చాలా తక్కువ ఇన్స్టిట్యూట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్. మెయిన్గా మీకు ఏంటి, ఆల్ రౌండ్ డెవలప్మెంట్, మెయిన్గా వెరీ లో ఫీజ్, రూరల్ ఆస్పిరెంట్స్ కూడా హెల్ప్ అయ్యేలాగా మన దగ్గర వెరీ లో ఫీజు ఉంటుంది. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. ఈఎంఐ ఆప్షన్ కూడా ఎంత, 5,000 per month నుంచి స్టార్టింగ్. సో ఇది లిమిటెడ్ ఆఫర్. సో మీరు కనుక ఇది కావాలనుకుంటే ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి మన దగ్గర, ఆన్లైన్ క్లాసెస్ కూడా ఉన్నాయి. బేస్డ్ అపాన్ యువర్ ఫీజిబిలిటీ యూ కెన్ చూజ్ ఇట్. సో ఇది లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది, అంటే మీరు యూపీఎస్సీ ర్యాంక్ కొట్టినంత వరకు ఈ కోర్స్ మీకు అవైలబుల్గా ఉంటుంది. మీకు ఏమి సబ్స్క్రిప్షన్ లిమిట్స్ ఏమి ఉండవు, లైక్ 1 yearకే పోవడం 2 yearsకే పోవడం అనేది ఉండదు. సో మీకు ఏంటి, యూపీఎస్సీ ఆఫర్తో వస్తుంది. సో మీకు ఈ కోర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, 7893899553. సో ఇవాల్టి క్వశ్చన్కి మనం వెళ్తే సో గ్రేట్ ఇండియన్ బస్ స్టాండ్ గురించి మనం క్వశ్చన్కి వెళ్తే, ఇవాల్టి క్వశ్చన్, which of the following statements regarding Great Indian Bus Stard Recovery Program are correct అన్నాడు. ఏంటి, following statements regarding Great Indian Bus Stards are correct అన్నాడు. Campa approved 56 crore funding from 2024 to 29 recovery plan including artificial insemination and rewilding అన్నాడు. ఈ స్టేట్మెంట్ రైటా రాంగా, ఎందుకంటే ఇది డైరెక్ట్గా న్యూస్లో ఉంది, ఆ స్టేట్మెంట్ పిక్ చేశారు. కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్స్ కరెంట్లీ మెయింటైన్ ఫౌండర్ పాపులేషన్ ఆఫ్ 40 birds incubator. ఏదైతే రామ్ దేవ్రా కన్జర్వేషన్ సెంటర్ ఉందో దాని గురించే మాట్లాడుతున్నాడు. అక్కడ 40 birds incubated అయ్యి ఉన్నాయా లేవా. ద సుప్రీం కోర్ట్ అపాయింటెడ్ ప్యానల్ రికమెండెడ్ కంప్లీట్ అండర్గ్రౌండింగ్ ఆఫ్ ఆల్ పవర్ లైన్స్ అబౌవ్ 33 kilowatt ఇన్ గ్రేట్ ఇండియన్ బస్ స్టాండ్ ప్రయారిటీ జోన్స్. అసలు ఆ కమిటీ అలా చెప్పిందా లేదా. సో అన్ని స్టేట్మెంట్స్ని యూజ్ చేసి మీరు ఈ క్వశ్చన్ ఆన్సర్ చేయండి. 1 and 2 కరెక్టా, 2 and 3 కరెక్టా, 1 and 3 కరెక్టా, ఆల్ ది అబౌవ్ కరెక్టా. మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్ లోపల పోస్ట్ చేయండి. మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్ లోపల పోస్ట్ చేయండి. దీని పీడిఎఫ్ అనేది మీకు టెలిగ్రామ్లో అవైలబుల్గా ఉంది. దాని లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంది. I hope everyone is loving this initiative. Express your love through your comments. I hope everyone succeeds in environment, science and technology. Thank you very much. Thank you.